మెగా డిఎస్సీ వేయాలంటూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. జిల్లా లైబ్రరీ ముందు బైఠాయించిన నిరుద్యోగులు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ప్రకటించిన 13,500 పోస్టులకు ఒక్క పోస్ట్ కూడా పెంచలేదన్నారు. ప్రభుత్వం ప్రకటించింది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అంటూ నినాదాలు చేశారు. అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా 90 రోజులు అయితే కంప్లీట్ కావస్తుంది. అయినా సరే ఏదైతే మేనిఫెస్టోలో నిరుద్యోగుల గురించి ఏదైతే చెప్పిందో దాని గురించి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పింది. ఇంతవరకు ఒక జాబ్ క్యాలెండర్ లేదు. నిరుద్యోగ భృతి గురించి స్వయంగా బట్టి విక్రమార్క గారే అసెంబ్లీలో మాట్లాడుతూ మేము మాట్లాడలేం దాని గురించి, మేము చెప్పలేం దాని గురించి అని మాట్లాడుతున్నారు. అంటే అధికారం లేనప్పుడు ఒక విధంగా, అధికారం వచ్చినాక ఒక విధంగా మాట్లాడకూడదు. అదేవిధంగా అశోక్ సార్ ఏదైతే 5,000 కిలోమీటర్లు ఆయన యొక్క సొంత వెహికల్ పెట్టుకొని కొన్ని వేల లక్షల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టుకొని ఎంతోమంది నిరుద్యోగులని వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఒక క్రియాశీలక పాత్ర పోషించిండు. అటువంటి వ్యక్తి 3 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే పట్టనట్టు ప్రభుత్వం కనీసం చర్చలకైనా పంపించాలి కదా ప్రభుత్వం తరపున పెద్దలని. కనీసం ఆయన నిరాహార దీక్ష చేస్తని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో చేస్తుంటే అక్కడ చేయనీయకుండా ఇంట్లో వేసుకుంటున్నాడు. అయినా సరే 3 రోజుల నుంచి, అంటే ఆయన చనిపోతే మీకు ఎలాంటి సంబంధం లేదా? ఒక 1.51%తో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అటువంటిది ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా నిరుద్యోగులను పట్టించుకోకుండా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా, నిరుద్యోగ భృతి గురించి కానీ ఒక టెట్టు పెట్టకుండా, గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పోస్టులు రిలీజ్ చేసిందో అదే పోస్టులకు ఏదో 5-10 పోస్టులు పెట్టేసి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక మొన్న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 30,000 పోస్టులకు ఆల్రెడీ మేము ఫిల్ చేసినామంటున్నావు. ఏడ ఫిల్ చేసినాం 30,000 పోస్టులు? చెప్పు. ఏ ఎగ్జామ్ పెట్టినావు? ఎగ్జామ్ పెట్టినావు? ఓఎంఆర్ షీట్లు ఇచ్చినావు? రాసిన పిల్లలు విద్యార్థుల ఎగ్జామ్లు? కాబట్టి నువ్వు వచ్చిన తర్వాత ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ యొక్క జాబులకు ఆ యొక్క ఏదైతే పత్రాలు ఇచ్చావు అంతే తప్ప నువ్వు కొత్తగా నోటిఫికేషన్ ఏది రిలీజ్ చేయలేవు. ఏదైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, పేపర్ లీకేజ్ వల్ల రద్దయింది, దాన్ని మాత్రమే మళ్ళీ రిలీజ్ చేసినావు. ఏదైతే డిఎస్సి ఉందో ఆల్రెడీ 5,000 పైచీలకు పోస్టులు ఆ యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది, దానికి ఏదో 5-10 వేసి 10-11 వేలు వేసినావు అంతే తప్ప నీ సొంతంగా నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని పోస్టులు రిలీజ్ చేసినావు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు, వాటి గురించి మాట్లాడు అంతే తప్ప ఎంతసేపు గత ప్రభుత్వ పాలన పైన వాటి గురించి మాట్లాడు కాదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా అశోక్ సార్ ఏదైతే నిరాహార దీక్ష చేస్తుండో, ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిపైన దృష్టి కేంద్రీకరించి నిరుద్యోగుల కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క నిరుద్యోగి సమస్యలన్నీ తీర్చాలని. లేకపోతే నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ 1 నెల రోజుల లోపలనే ఉన్నాయి. ఆ ఎలక్షన్లలో నిరుద్యోగుల తడాకేందో మరొకసారి చూపిస్తాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి నిరుద్యోగి తరఫున మాట్లాడుతున్నాం. కాబట్టి నిరుద్యోగులను వారికి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని వెంబడే తీర్చాలని చెప్పేసి అశోక్ సార్ ఏదైతే నిరాహార దీక్ష చేస్తుండో ఆయనతో వెంబడే ప్రభుత్వం చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను తీర్చాలని చెప్పేసి ప్రతి ఒక్క నిరుద్యోగి తరఫున కోరుకుంటున్నాం. అయితే ఇది ప్రజాపాలన అని ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కానీ అంటున్నారు. ఇది ప్రజాపాలన లాగా అనిపిస్తలేదు. ప్రతి నిరుద్యోగి కష్టాన్ని గుర్తించి ప్రతి నిరుద్యోగి ఉద్యోగంలో ఉండేలాగా పోస్టులు పెంచాలి. ఈ పోస్టుల కోసమే నిరుద్యోగులు అందరూ కూడా కష్టపడ్డారు. అయితే ఇంతకుముందు 15,000 పోస్టులు ఫిలప్ చేస్తా అని అసెంబ్లీలో కేసీఆర్ గారు చెప్పారు. తర్వాత వచ్చిన అసెంబ్లీ కంటే ముందు రేవంత్ రెడ్డి గారు కూడా 25,000 20,000 పోస్టులు డిఎస్సి పోస్టులు ఉన్నాయని చెప్పారు. తర్వాత మొత్తానికి చూస్తే 11,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిండు. అయితే 11,000 డిఎస్సి నోటిఫికేషన్లో అందులో స్పెషల్ ఎడ్యుకేషన్ కావచ్చు, తర్వాత పీఈటీ పోస్టులు తక్కువ ఉన్నాయి. డిఎస్సి వాళ్ళు అందరూ నష్టపోతున్నారు. డిఎస్సి కంటే ముందు టెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసి వీలైనంత త్వరగా ప్రమోషన్స్, తర్వాత ఏదైనా సరే 25,000 పోస్టులు లేకపోతే 20,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఫిలప్ చేయాలని గవర్నమెంట్ని ఆదేశిస్తున్నాం.